ఇక్కడ తాళాలు ఎక్కడ అన్నటువంటి మరొక వార్తని హైలైట్ చేశారు. ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా సందేహాలు వెలువెత్తుతుండగా వాటిని నివృత్తి చేసి పారదర్శకంగా వ్యవహరించాల్సిన ఎన్నికల యంత్రాంగం మరిన్ని అనుమానాలకు తావిచ్చేలా వ్యవహరిస్తోంది. తాజాగా విజయనగరం జిల్లా నెల్లిమర్లోని ఈవీఎంల గోదాం వద్ద జరిగిన హైడ్రామా అనే దీనికి నిదర్శనం. ఈవీఎంలు భద్రపరిచిన గది తాళాన్ని తెరిచిన అధికారులు ఈవీఎంలోని ట్రంక్ పెట్టి తాళం చెవి మాత్రం దొరకలేదని తాపిగా చెప్పడంతో దాదాపు 2-3 గంటల పాటు గందరగోళం నెలకొంది. అన్ని చోట్ల గాలించి ఎట్టకేలకు తాళం చెవి తెచ్చే వరకు ఈవీఎంలు గోదాం వద్ద కలెక్టర్ తన బృందంతో కలిసి పడిగాపులు గాకి తప్పలేదు. సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించినటువంటి ఈవీఎంల బ్యాటరీ స్టేటస్, ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలు వీవీప్యాట్లలో ఓట్ల స్లిప్పులు లెక్కించి సరిపోల్చాలని కోరుతూ విజయనగరం లోక్సభ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఆ నేపథ్యంలో జరిగినటువంటి తంతు ఇది అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇందులో ఏ అవకతవక బయటపడలేదు, జస్ట్ ప్రచారం మాత్రమే నడుస్తుంది. లేకపోతే ఆంధ్రజ్యోతి, సీఎం భద్రత గాలిలో దీపమా, బాబుకు కేటాయించిన హెలికాప్టర్పై సందేహాలు, ముంబై నుంచి వస్తూ పూణే వద్ద కుప్పకూలింది. నిబంధనల ప్రకారం 10 ఏళ్ల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్న దాన్ని అద్దెకి తీసుకోరాదు, అయినా 2008 మోడల్కి అనుమతి. ఏవియేషన్ అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు, హెలికాప్టర్ పనితీరు అంచనాలో నైపుణ్యలేమి, తక్కువ ఎత్తులోంచి కూలిన పూర్తిగా ధ్వంసం, చంద్రబాబు ఉన్నప్పుడు జరిగి ఉంటే. నేను నా వీడియోలు ఫాలో అయ్యేవాళ్ళు నిన్న నేను ఇదే వార్తని చెప్పా. మొన్న 2 రోజుల నుంచి నేను దీన్ని హైలైట్ చేస్తూ వచ్చా. ఒకటి పూణే దగ్గర కూలిందని, ఆ కూలిన రోజున ఫోటోలు హైలైట్ చేశా. ఆ 2వ రోజున అదేమో వాళ్ళు ఏమీ కాదన్నారన్నటువంటి వార్తని టచ్ చేశాను. ఆ తర్వాతన అది లేదు చంద్రబాబు కోసమే వస్తున్నదే అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశాను. అధికారులు ఎవరో మోసం చేసినట్టున్నారు, చంద్రబాబు ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు, ఎవడో కాంట్రాక్ట్ ఇచ్చారట, ఆ కాంట్రాక్టర్ ఎవడో కానీ పెద్ద దొంగ అయి ఉంటాడు, తెలుగుదేశం అభిమాని అయ్యకే ఇస్తారు కాంట్రాక్ట్, కానీ వాడు ఇక్కడ భద్రత గురించి పట్టించుకోలేదు, చంద్రబాబు భద్రత గురించి అన్నటువంటిది నిన్ననే నేను ఒక వీడియో పోస్ట్ చేశాను. ఇవాళ దాన్ని ఆంధ్రజ్యోతి క్యారీ చేసింది. లేకపోతే ఊరికో భూబకాసు